రాజమౌళి స్కూలే వేరు. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం అందకుండా సినిమాలు చేయటమే కాదు, అసలు అంచనాలకు అందని డెసిషన్స్ తీసుకోవటం కూడా రాజమౌళి తర్వాతే. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి కనీసం విషెస్ పోస్టర్ కూడా ఇవ్వని రాజమౌళి స్లో అండ్ స్టడీ వెనక రీజన్ ఏంటి? మహేష్ సినిమా గురించి ఏదో ఒక చిన్న క్లూ అయినా ఇస్తారేమో, ఎప్పుడు మొదలయ్యేది చెప్తారేమో అని 1000 కళ్ళతో వెయిట్ చేసిన ఆడియన్స్ ని మహేష్ బాబు బర్త్డే రోజు కూడా చెప్పకుండా డిసప్పాయింట్ చేశారు రాజమౌళి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రాజమౌళి మీద ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా రాజమౌళి తన స్కూల్లోనే నిదానమే ప్రధానంగా పనిచేసుకుంటున్నారు. ఎవరు ఎన్నైనా అనుకోని నా పని నేను చేసుకుంటాను అంటూ మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు రాజమౌళి. దాదాపు సంవత్సరం నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తూనే ఉన్నారు రాజమౌళి అండ్ టీం. అయినా సరే సినిమా ఇంకా మొదలు పెట్టలేదు. సరే ఎప్పుడు మొదలు పెడతాము అన్న హింట్ కూడా ఇవ్వకుండా తన దారిలో తాను సైలెంట్ గా ఉన్నారు రాజమౌళి. రాజమౌళి సినిమా అంటే అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఆ క్యూరియాసిటీని లాస్ట్ వరకు అలాగే మెయింటైన్ చేస్తారు రాజమౌళి. సినిమాకు సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వని రాజమౌళి స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ లైన్ డీటెయిల్స్ ఇస్తారు. అంతే. ఇక అప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి లీక్ బయటకు వచ్చే ఛాన్సే లేదు. అయితే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయి 8 నెలలు దాటిపోయింది. RRR రిలీజ్ అయి 2 ఏళ్లయింది. అయినా సరే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కానీ కనీసం అనౌన్స్మెంట్ కానీ అప్డేట్ ఇవ్వలేదు. మరి మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఇంకా ఎన్నాళ్లు టైం తీసుకుంటారో, ఎప్పుడు అనౌన్స్ చేస్తారో, ఎప్పుడు షూట్ చేస్తారో, అసలు వీటన్నింటి గురించి ఎప్పుడు చెబుతారో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.